ఆడపిల్లల సంరక్షణ ధ్యేయంగా మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో అంజనీ ఫౌండేషన్ ద్వారా మెన్స్ట్రువల్ కప్స్ పంపిణీ చేయడం గొప్ప కార్యక్రమమని సిద్దిపేట ప్రభుత్వ వైద్యులు డాక్టర్ అరుణ తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ బాలికల కళాశాలలో మాజీ మంత్రి హరీష్ రావు అంజనీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఋతుప్రేమ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు మెన్స్ట్రువల్ కప్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కప్స్ ఎలా వాడాలో విద్యార్థినులకు తెలియజేశామన్నారు. విద్యార్థినులు కెమికల్స్తో చేసిన శానిటరీ ప్యాడ్స్ వాడకుండా అవగాహన కల్పించామన్నారు. అవి వాడితే వచ్చే అనర్థాల గురించి విద్యార్థులకు తెలిపామన్నారు. ప్రతి నెల ప్రకృతికంగా వచ్చే పీరియడ్స్ శుభ్రతపై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆడబిడ్డలు అన్ని రంగాల్లో ముందుండాలంటే కాన్ఫిడెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాల సాయిరాం, అంజలి ఫౌండేషన్ చైర్మన్ అంజలి, కళాశాల ప్రిన్సిపల్, విద్యార్థినులు పాల్గొన్నారు. పాల సాయిరాం సార్ వారి అధ్యక్షతన అంజనీ ఫౌండేషన్ వారు స్వతంత్రంగా వచ్చి ఋతు ప్రేమ మీద, మెన్స్ట్రువల్ హైజీన్ అండ్ మెన్స్ట్రువల్ కప్ యూసేజ్ మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి సహకరించిన కాలేజీ ప్రిన్సిపల్ మరియు లెక్చరర్స్ అండ్ ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చేసి ఎంతో ఇష్టంగా వాళ్ళకున్న డౌట్స్ని అన్నీ క్లారిఫై చేసుకోవడానికి వచ్చి శ్రద్ధగా విన్న విద్యార్థులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇటువంటి కార్యక్రమం మనం 2-3 years అయింది అనుకుంటాను స్టార్ట్ చేసి, రైట్ సార్? సో మన సిద్దిపేట వచ్చి కప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వేర్ వీ వాంట్ టు కన్వర్ట్ యాజ్ మెనీ మెన్స్ట్రేటింగ్ విమెన్ అండ్ గర్ల్స్ టు మెన్స్ట్రల్ కప్స్ ఫ్రమ్ శానిటరీ ప్యాడ్స్. సో 2 weeks బ్యాక్ కలిసినప్పుడు హరీష్ రావు గారు ఈ ప్రోగ్రామ్ ఋతుప్రేమ అన్న ప్రోగ్రామ్ ఆల్రెడీ 4 years బ్యాక్ అరౌండ్ 50,000 మెన్స్ట్రల్ కప్స్ డొనేట్ చేశారంట ఈ సిద్దిపేట్ కాన్స్టిట్యున్సీలో. సో వన్ ఆఫ్ ద థింగ్స్ వాజ్ ఇట్ వాజ్ అ వెరీ సపోర్టివ్